నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ బర్డ్స్. మిడిల్ క్లాస్ బర్డ్స్ అని రోడెంట్స్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? నా దగ్గర రోడెంట్స్ కూడా ఉంటాయండి. నా దగ్గర ఉన్న 5 రకాల రోడెంట్స్ మీకు చూపిస్తాను. అంటే నన్ను చాలామంది అడిగింది ఏంటంటే రోడెంట్స్ పెంచుకోవచ్చా? అసలు ఎన్నాళ్ళు బతుకుతాయి? ఇందులో మేలు, ఫీమేల్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలని అడిగారు. ఎందుకంటే చాలా మోసపోయిన తర్వాతే మన దగ్గరికి వచ్చారు. ఇందులో మేల్ ఏది, ఫీమేల్ ఏదని తెలియక. ఇందులో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక తల్లికి 6 మేల్స్ పుడితే 3, 4 ఫీమేల్స్ పుడతాయి. అందుకే వీటిలో మేల్స్ క్వాంటిటీ ఎక్కువగా ఉండిద్ది. అందరూ చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇచ్చేవాళ్ళు కూడా ఏందంటే మేల్స్ తోసేస్తా ఉంటారు. ఎందుకంటే మనకేం తెలీదు కాబట్టి. ఈ వీడియోలో నేను చూపిస్తాను మేలు, ఫీమేల్ ఎట్లా ఐడెంటిఫికేషన్ చేసుకోవాలని. ఇది సిరియన్ వెరైటీ. ఈజీగా ఇందుట్లో మేలు, ఫీమేల్ ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫీమేల్ చూపిస్తాను. ఫీమేల్ ఎవరైనా సరే అడిగేప్పుడు ఏందంటే బ్రీడింగ్ పేర్స్ అడుగుతారు. మన కుందేలుకున్నట్టే సేమ్ వీటికి కూడా ఏంటంటే నిప్పల్స్ ఉంటాయి పాలిచ్చేవి. అట్లా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంటర్నల్ ఇది యూరిన్ది కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇలా మనం ఈజీగా వీటిని చూసుకోవచ్చు. మేల్ ఏదో ఫీమేల్ ఏదో చాలా శాంతంగా ఉంటాయండి. కొరకటం కానీ అసలు ఏం చేయవు. ఈజీగా టేముడ్ అవుతాయండి. సిరియన్ను చాలా టేముడ్ చేసుకోవచ్చు. అది చూసారుగా ఈ నిప్పలు ఎట్లా కనిపిస్తున్నాయి. ఇది ఫీమేలు. మేల్ ఇదిగోండి. ఆ మేల్ ఎట్లా ఉండిద్ది మనకు కుందేలు టైప్లో ఉండే పిల్లలు కుందేళ్ళు ఆ టైప్లోనే ఉంటాయి ఇవి. వీటిలో కూడా పట్టిగా కాకపోతే ఏమైందంటే మీకు ఎవరిచ్చినా సరే బ్రీడింగ్ పేర్స్ ఎవరు మీకు ఏం చేస్తారంటే బన్నీస్ ఇస్తారు. చిన్న చిన్న పిల్లలు. ఆ చిన్న చిన్న పిల్లలు ఏంటంటే మేలు ఫీమేల్ కనుక్కోవడం చాలా కష్టంగా ఉండిద్ది. ఇందుట్లో ఒకటే అండి మేలు ఫీమేల్కి ఐడెంటిఫికేషను. ఆ పాయింట్ అనేది మేల్కి చాలా దూరంగా ఉండిద్ది. ఫీమేల్కి చాలా దగ్గరగా. వీటినే ఫ్యాన్సీ ర్యాట్స్ అంటారు. ఈ ఫ్యాన్సీ ర్యాట్స్లో నేను పట్టుకుంది ఇప్పుడు మేలు, ఇది ఫిమేలు. వీటి చూసే ఉంటారు. నేను ఇందాకే చెప్పాను ఇందుట్లో బ్రీడింగ్ టైంలో ఈజీగా కనుక్కోవచ్చు మేల్ ఏదో ఫిమేల్ ఏదో. ఎప్పుడైతే మనకు తెలుస్తుందో ఇది ప్రెగ్నెంట్ అని అప్పుడే వీటిని మనం దూరం చేయాలి. అంటే మేల్ని వేరే దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఓవర్ వెయిట్ ఉంటాయి ఈ ఫ్యాన్సీ ర్యాట్స్. ఈ వెయిట్ వల్ల ఏమైందంటే పిల్లల మీద కూర్చోవటం వల్ల పిల్లలు ఊరిని చనిపోతూ ఉంటాయి. అందుకని చెప్పి వీటిని త్వరగానే మనం వెయిట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే డౌట్ వచ్చిందో అప్పుడే వెయిట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో తీద్దామని చెప్పి రెండింటిని కలిపేదానికి ఇది మీటింగ్ అవ్వడానికి చూస్తుంది. ఎక్కువ టైం దీన్ని మన దగ్గర ఉంచడం కూడా మంచిది కాదు. చేత్తో పట్టుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇది ఇప్పుడే పాపం బన్నీస్కి పాలిస్తూ ఉంది. ఫస్ట్ టైం ఇది మన దగ్గర బన్నీస్ పెట్టడం. కాకపోతే ఇవి చాలా పొడుగు కూడా ఉంటాయి. 1 ఫీట్ దాకా అవుతాయి మ్యాక్సిమం. చూడటానికి బాగుంటాయండి. మనుషుల్ని కరవటం కానీ చేయటం కానీ అసలు ఏం ఉండదు. భలే శాంతంగా ఉంటాయి. ఫుడ్ వేస్తే ఒక్కసారిగా ఫుడ్ తింటాయి. ఈ సైడ్కి వెళ్ళి కూర్చుంటాయి. ఆడుకుంటూ ఉంటాయి ఇవి. కాకపోతే వీటికి ఉన్న వాటిలో మన దగ్గర ఉన్న రోడెంట్లో వీటికి ప్లేస్ ఎక్కువ కావాలి. నేను పెద్ద పెద్ద డబ్బాలు యూజ్ చేసుకుంటూ ఉంటాను. మామూలుగా వాటిని మోడిఫైడ్ చేసుకొని బాగుంటుందండి. ఇది అసలు చూడటానికి కూడా బాగుంటాయి ఓవర్ వెయిట్తో. వీటిలో ఈ బ్లాక్ వైటే ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ మన దగ్గర మంగోలియన్ జెర్బల్స్ ఉన్నాయి. అసలు భలే ఉంటాయండి చూడటానికి. మొత్తం కంగారో టైపే. రేర్ పీసులు ఇవి కూడా. అంటే మన దగ్గర ఇంకెక్కడా లేవు. ఒకసారి చెన్నై వెళ్తుంటే సార్కి చెప్పాను ఒక 2-3 పేర్స్ కావాలని. చాలా కాస్ట్ పడింది మనకి రావడానికి. ఇందులో కూడా సేమ్ రోడెంట్స్లో మేలు ఫీమేల్ ఎట్లా ఐడెంటిఫికేషన్ చేస్తాం సేమ్ చేస్తాం ఇది. కాకపోతే ఇందుట్లో ఏంటంటే మన సిరియన్లో కానీ డ్రాప్లో కానీ ఒక మేల్ని పెట్టుకొని 3-4 ఫిమేల్ని మెయింటైన్ చేసుకుంటూ మనం బన్నీస్ తీయొచ్చు. కానీ వీటిలో అలా కుదరదు. వీటిలో ఏంటంటే ఒకసారి బాండింగ్ ఏర్పడిన తర్వాత విడగొట్టడం కష్టమే, కలపడం కష్టమే. ఒకవేళ పొరపాటున మనం కలపాలని చెప్పి ఒక మేల్ని వేరే చోట నుంచి ఒక ఫిమేల్ని వేరే చోట నుంచి వేసినా సరే కొట్టుకొని చనిపోయేదాకా వస్తాయి. ఇది మేలు నార్మల్ ఇందాక చెప్పినట్టే అండి. రోడెంట్స్లో ఎలానో సేమ్ ఇదే. వీటికి బాండింగ్ ఏర్పరచాలంటే మనం బేటా ఫిష్లో కానీ ఫస్ట్ మేల్ని వేసి సెకండ్ ఫిమేల్ని ఇంట్రడ్యూస్ ఎలా చేస్తామో సేమ్ ఇందులో కూడా సేమ్ ఇలానే చేయాలి. లేదంటే ఇవి కొట్టుకొని చచ్చిపోతూ ఉంటాయి. వీటి బ్రీడింగ్ ప్రాసెస్ కూడా చాలా కష్టంగానే ఉండిద్ది. నేను 3 పేర్స్ తెప్పించాను. ఎందుకంటే ఫస్ట్ మనం బ్రీడింగ్ చేపిద్దాం, తర్వాత సేల్కి. ఇవైతే సేల్కి కాదండి, ఇది ఫిమేలు. నేను ఫస్ట్ బ్రీడింగ్ చేయించిన తర్వాత ఏదైనా సేల్. వీటి నుంచి వచ్చిన బన్నీస్ అయితే సేల్ చేయగలను. అది కూడా కొద్దిగా బ్రీడింగ్ టైంకి వచ్చిన తర్వాతే మనం బ్రీడింగ్ పేర్లు ఎక్కువ సేల్ చేస్తూ ఉంటాను. వీటిలో కూడా 4 కర్రలు ఉంటాయండి. ఒకటి ఫాను, ఒకటి బ్లాకు, ఒకటి వైటు, ఒకటి అంగూటి. ఇవి అసలు బాగుంటాయి. అసలు చూడటానికి కూడా మొత్తం కంగారో టైప్లో ఉన్నాయి. నెక్స్ట్ మన దగ్గర మైస్ ఉన్నాయి. ఆ మైస్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి బ్యాండెడ్ మైసు, ఒకటి నార్మల్ మైసు. మొత్తం బ్రీడింగ్ పేర్లు అయితే ఒక 7-8 ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కూడా ఇస్తాను ఇవి. బ్యాండెడ్ మైస్ అయితే ఒక 2-3 పేర్సే ఉన్నాయి. నేను బ్రీడింగ్ పర్పస్ మీద పెట్టినాను. మిగతా ఎవరికైనా కావాలంటే తక్కువ ప్రైస్లో ఇచ్చేస్తూ ఉంటాను.
ఆ వీటిలో కూడా అంతే అండి. మేల్, ఫీమేల్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఈజీ. బాగా టైమ్డ్ అవుతాయండి. మనం ఒక్కో యూట్యూబ్ ఛానల్ చూసే ఉంటాం. వీటికి పేర్లు పెట్టుకొని కూడా తిప్పుతున్నారు. మనమైతే ఏం పేర్లు పెట్టం గానీ, ఎందుకంటే మనం అమ్ముకునే పర్పస్ కాబట్టి పేర్లు పెట్టి మనం ఏం చేస్తాం, ఇవేమి పేర్లు పెట్టి పిలిస్తే దగ్గరికి రావు. కాకపోతే మైస్‌లో ఉందొకటండి, అసలు కొరకటం గానీ అయి ఏమి ఉండవు. బాగా అసలు జంప్ చేస్తా ఉంటాయి. అటు ఇటు తిరుగుతా ఉంటాయి. వీటిని కొన్ని వాటికి ఫీడింగ్ ఏస్తా ఉంటారు. తెలిసే ఉండిద్ది మీకు. అందుకే వీటిని ఫీడింగ్ మైస్ అనేది. ఫిమేల్ ఇది. నిప్పల్స్ ఉంటాయండి. ఇది ఫిమేల్స్‌కి ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. అందుకే మనం బ్రీడింగ్ పేర్ తీసుకుంటే ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. బన్నీస్ అంటే కొద్దిగా కష్టం అయిద్ది. ఇది మేలు వైటు. నా దగ్గరున్న మైసు చెప్పాను కదండీ, తక్కువ రేట్‌కి ఇచ్చేస్తాను ఎవరికైనా కావాలంటే. నెక్స్ట్ మన దగ్గర డ్రాఫ్ హామ్స్టర్ అండి. వీటిని చైనీస్ హామ్స్టర్ కూడా అంటారు. వీటిలో కూడా ఒక 8, 9 రకాలు ఉంటాయి. వీటి లైఫ్ స్పాన్ కూడా అంతే 18-36 నెలలు. చాలా తక్కువ సైజులో ఉంటాయి. చూడటానికి చాలా నీట్గా ఉంటాయి. ఎక్కువ బన్నీస్ని పెట్టగల శక్తి సామర్థ్యాలు కూడా దీనికి ఉంటాయి. ఒక్కోసారి బన్నీస్ని 8-12, 13 కూడా పెడతా ఉంటాయి. ఫీడ్ కూడా బాగా ఇస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే బ్రీడింగ్ టైంలో మేల్ని ఫీమేల్ని వేట్ చేసుకున్నా సరే ఒక్కోసారి ఫీమేల్ వాటి పిల్లల్ని అది తినేస్తాయి ఆకలయ్యి. అందుకని బ్రీడింగ్ టైంలో వేరు పెట్టుకోవాలి. మేల్ని ఫీమేల్ని ఫుడ్ ఎక్కువ ప్రొవైడ్ చేసుకోవాలి. చూడటానికి బాగుంటాయి ఇవి. ఎవరైతే రోడెంట్స్ పెంచుతారో అందరికీ తెలిసిందే ఇది డ్రాఫ్ హామ్స్టారు. డ్రాఫ్ హామ్స్టార్కి డిమాండ్ కూడా ఎక్కువే ఉంది. ఎవరు అడిగినా సరే డ్రాఫ్ హామ్స్టారు బ్రీడింగ్ పేర్లు ఉన్నాయని అడుగుతూ ఉంటారు. నేను ఎక్కువ బ్రీడింగ్ పేర్లు ఇస్తూ ఉంటాను. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర డ్రాఫ్ హామ్స్టార్ బ్రీడింగ్ పేర్లు ఒక 3-4 ఉంది. అన్నీ బ్రీడింగ్ మీద ఉన్నాయి. అందుకే ఎవరికి ఇవ్వట్లేదు వీటిని. ఇవి బాగా అసలు లో మెయింటెనెన్స్తో ఉండే ఇవి. ఎవరైనా ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఇంట్లో ఒక చిన్న డబ్బాలో పెంచుకోవచ్చు. ఆ డబ్బా కూడా నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను మీకు. మంచి కలర్లో ఉంటాయి ఇవి. ఇందులో కూడా మేలు ఫిమేల్ ఐడెంటిఫికేషన్. ఇది ఫిమేల్కి ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా దగ్గరగా ఉంటాయి. మేల్కి కొద్దిగా దూరంలో ఉంటాయి. ఆ డ్రాప్ వెరైటీలో ఇదే ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. ఇందులో కూడా పెద్ద ఏం లేదు. 1-2 మనం చూడగలిగితే ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఐడెంటిఫికేషన్ కావట్లేదు అంటే మీరు ఎవరి దగ్గర అయితే తీసుకుంటున్నారో వాళ్ళనే డైరెక్ట్గా అడగండి, మాకు బ్రీడింగ్ పేర్లు కావాలని. నా దగ్గర రోడెంట్స్ తీసుకెళ్లే వాళ్ళందరూ కేజీలు కూడా అడుగుతూ ఉంటారు. కేజీలు నా దగ్గరే ఉండవండి. నేను ఇలా వేరే వాళ్ళని చూసి ఇలా చేసుకున్నాను. మనకు తెలిసిన సార్ ఒక అతను ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అన్నారు. ఆ వీడియో చూసి నేను చేసుకున్నాను. ఇది ఒక 500 రూపాయలు అన్నీ సమకూరుతాయి. వాటర్ బాటిల్ కానీ, డబ్బా కానీ, ఇవి కానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎవరైనా సరే ఇంట్లో కూడా. వీటి కోసం ఎక్కువ మొత్తం 1500, 2000 పెట్టి కేజీలు చేసుకోవాల్సిన అవసరం లేదు. 500, 520 రూపాయల్లో మొత్తం ఇది తయారు. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే నాకు మామూలుగా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.